హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ ఆస్పిరెంట్ తెలుగు. ఆల్రెడీ మనమైతే ఇంగ్లీష్లో ఒక పార్ట్ అయిన వొకాబులరీ గురించి అయితే మనము ప్రీవియస్గా అయితే నేర్చుకున్నామండి. అదేవిధంగా ఈ వీడియోలో కూడా నెక్స్ట్ వర్డ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. అయితే మనం వొకాబులరీలో ఆల్రెడీ మనమైతే ఒక వర్డ్ గురించి అయితే డిస్కస్ చేసామండి. స్పెండ్ థ్రిఫ్ట్ అనే వర్డ్ గురించి అయితే ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడైతే మనము స్క్వాండర్ అనే వర్డ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. అయితే దీని యొక్క మీనింగ్ ఏంటంటే టు వేస్ట్ మనీ, టైం ఎక్సెట్రా ఇన్ కేర్లెస్ వే. మనీని, టైంని వృధా చేయడం అండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ స్క్వాండర్డ్ ఆల్ హీజ్ మనీ ఆన్ గ్యాంబ్లింగ్. అతడు తన మనీని గ్యాంబ్లింగ్లో పెట్టి వృధాగా ఖర్చు పెట్టేశాడండి అని దాని మీనింగ్ అండి. అదేవిధంగా ఈ మీనింగ్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఈ స్క్వాండర్ అనే వర్డ్లో వ్యాండర్ అనే ఒక పదం ఉందండి. WANDR వ్యాండర్. వ్యాండర్ అంటే ఏంటంటే లైక్ రోమింగ్ అండి, రోమింగ్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళకి ఎటువంటి పర్పస్ కానీ ఒక ఎయిమ్ కానీ ఉండదండి. వీళ్ళు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తిరుగుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే వ్యాండర్ అంటాము. అదేవిధంగా ఈ స్క్వాండర్ అనే పదంలో కూడా అయితే ఈ వ్యాండర్ అనే పదంలాగా వ్యాండర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక పర్పస్ కానీ ఎయిమ్ కానీ ఉండదు. కాబట్టి అదేవిధంగా ఈ స్క్వాండర్ అనే వర్డ్లో కూడా మనీ పట్ల, టైం పట్ల శ్రద్ధ అనేది లేకపోవడం అండి. సో ఆ విధంగా అయితే ఈ పదాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదములు.